ట్యూస్డే ఈవినింగ్ డిన్నర్కి నేను మా సిస్టర్ ఇద్దరు కలిసి హైకు రెస్టారెంట్కి కోకాపేట వెళ్ళామండి. సో మేము వెళ్ళిన టైంకి ఏంటంటే అసలు చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ ఒక 2-3 టేబుల్స్ మాత్రమే ఫిల్ అయ్యి ఉన్నాయి. అంతా రెస్టారెంట్ అంతా ఖాళీగానే ఉంది. సో నీట్గా ఉంది రెస్టారెంట్, అంబియన్స్ అవంతా కూడా చాలా బాగుంది. సో మేము ఫుడ్ ఏం ఆర్డర్ చేసామంటే ఫస్ట్ వెజ్ సూప్ ఆర్డర్ చేసాం. ఆ సూప్ పేరు టామ్ ఎమ్ అంట. అది థాయ్ చిల్లీసు, లెమన్ గ్రాస్, ఇంకా ఏవేవో వెజిటేబుల్స్ వేస్ట్ చేశారు. అంటే చాలా టేస్టీగా అనిపించింది. కాస్ట్ అరౌండ్ 400 రూపీస్ ఉంది. దాన్ని 1/2 చేసి తీసుకున్నాము. నేను నెక్స్ట్ మెయిన్ కోర్స్గా థాయ్ గ్రీన్ కర్రీ అంట, అంటే వైట్ రైస్ ప్లస్ కర్రీ ఇచ్చారు. దాని కాస్ట్ 650 రూపీస్. ఇది కోకోనట్ మిల్క్తో మెయిన్గా చేసిందంట. ఇంకా లెమన్ గ్రాసు, బ్రోకలీ, ఇంకేవో వెజ్జీస్ అన్నీ వేసి చేశారు. టేస్ట్ అయితే అత్తిరిపోయింది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా గోడ మీద పెయింటింగ్స్ అయితే థాయ్ రిలేటెడ్వి ఏవో పెట్టారు, చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా అస్సలు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే గోన సంచులు అండి. నిజం గోన సంచులు. ఈ గోన సంచులు వీళ్ళు ఏం చేశారంటే ఈ గోన సంచులు ఉతికి ఆరేసి ఐరన్ చేసి కట్టన్లాగా వేసినట్టున్నారు. భలే అంటే భలే ఉంది. ఒక ఐడియా గోన సంచుల ఆకారాలనే మార్చేసిందిరా నాయనా అనిపించింది నాకైతే నా ఐడియా చాలా నచ్చింది. ఇంకా స్టాఫ్ అంతా పొలైట్గా ఉన్నారు, నీట్ వాష్రూమ్స్ ఉన్నాయి, వ్యాలెట్ పార్కింగ్ ఉంది. నాన్ వెజ్ టేస్ట్ ఎలా ఉంది అయితే నాకు తెలియదు. నేను వెజ్ తిన్నాను. వెజ్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్ యూ.